ధర్మస్థలం ఇదొక కర్ణాటక తిరుమల కొండల్లో వెలిసిన ఈ మంజునాథ స్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర. అలాంటి చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రంలో వరుస హత్యలు, అందున మహిళలు, యువతులు, మైనర్ బాలికలున్నారా? ఒక సఫాయి కార్మికుడు చెబుతున్న సాక్ష్యం ద్వారా అసలేం జరుగుతోంది? ఈ మొత్తం ఉదంతం ద్వారా వెలుగులోకి వస్తున్న కఠిన వాస్తవాలేంటి? వినే కొద్దీ ఒళ్ళు గగ్గరు పొడిచే ఈ చేదు నిజాలు ఎలాంటివి? హావ్ ఎ లుక్. ఇదిగో ముసుగు ధరించి చేతిలో బ్యాగ్ పెట్టుకుని పోలీసుల మధ్య వెళ్తున్న ఇతన్ని గమనించారా? ప్రస్తుతానికి ఇతడి పేరైతే అప్రస్తుతం. కానీ ఇతడెవరు ఏంటన్నది మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంజునాథుడి భక్తులు ఉలిక్కి పడేలా చేస్తుంది. జూలై 3న ఈ మాచి ధర్మస్థల ఆలయ పారిశుద్ధ్య కార్మికుడొచ్చి ఒక ఫిర్యాదునిచ్చాడు. దీని సారాంశం ఏంటంటే 1995-2014 మధ్య కాలంలో తాను తన చేతుల మీదుగా కొన్ని వందలాది శవాలను నేత్రావతి పరిసర ప్రాంతాల్లో ఖననం చేశానని అంటాడు. ఈ పక్కనే ఉన్న అడవుల్లో కొన్ని మృతదేహాలను దహనం కూడా చేశానని చెప్పుకొచ్చాడు. మరి కొన్ని మృతదేహాలను తాను నదిలో పడేశానని అనటం విన్న పోలీసులకు మొదట అర్థం కాలేదు. ఎవరితడు? ఎందుకిలా అనవసర ప్రేలాపనలు పేలుతున్నాడు? ఇతడికసలు మతుండే ఇలా మాట్లాడుతున్నాడా? పిచ్చుగాని పట్టిందా అన్న కోణంలో చూశారు పోలీసులు. ఇలా కాదని చెప్పి అతడు తాను స్వయంగా తన చేతులతో పూడ్చిపెట్టిన మృతదేహం తాలూకా ఆధారాలను చూపించాడు. దీంతో దిమ్మ తిరిగి పోలీసులు జూలై 4న కేసు నమోదు చేశారు. అంతేకాదు ఇతడు బెల్తంగడి న్యాయస్థానంలో కూడా వాగ్మూలమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారింది. ఇతడిచ్చిన వాంగ్మూలంలో ఒక యూట్యూబర్ వీడియో రూపొందించడంతో అది 1/2 మిలియన్ వ్యూస్ పోయింది. దీనిపైన కేసు బుక్ అయింది. ఆసరికే అది జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్లటంతో ఈ కేసు దాని వివరాలు తీవ్ర ప్రకంపనలు నమోదు చేయటం మొదలైంది. అదెలాగంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు. ఇందులో మహిళలు, యువతులు, మైనర్ బాలికలు సైతం ఉండటం గుర్తించిన కర్ణాటక మహిళా కమిషన్ సైతం ప్రభుత్వాన్ని దర్యాప్తుపై ఒత్తిడి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నడ మంత్రి గుండూరావ్ ఈ కేసులో తాము ఎవరినీ రక్షించే యత్నం చేయటం లేదని, కాకుంటే సంచలనం చేయకూడదని భావించామని అన్నారాయన. అంతేకాదు ఈ కేసు విషయంలో ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదంటారు మంత్రి గుండూరావ్. ఈ కేసులో ఉన్న ఆధారాలతో దర్యాప్తు లోతుగా చేసే అవకాశం ఉందని అంటారు జస్టిస్ గోపాలగౌడ వంటి వారు. ఈ మాజీ సఫాయి కార్మికుడు చెప్పినదంతా ఎలా నమ్మాలి? కొన్నేళ్ల తరబడి ఎంతో నిష్ఠాగరిష్ఠులతో తులతూగుతున్న ఆలయ ప్రాంతానికి ఇంతటి అప్రదిష్ట మూటగట్టడమా? దానికి తోడు ఈ ఆలయ ప్రాంతం పేరే ధర్మస్థల. ఇక్కడ ధర్మదేవత ధర్మాన్ని 4 పాదాలుగా నడిపిస్తుందని అంటారు. ఆ ఆలయ ధర్మకర్తలు జైన్లు కాక ఆలయంలోని శివుడికి పూజలు చేసేవారు వైష్ణవులు. ఇదొక ఆధ్యాత్మిక త్రివేణి సంగమం. ఆంధ్రకు వెంకటేశ్వర స్వామివారు ఎలాగో కర్ణాటకలో మంజునాథ స్వామివారు అలాగా. ఇక్కడ వంశపారపర్య ధర్మకర్తగా ఎంపీ వీరేంద్ర హెగ్డే ఉన్నారు. ఈయన ఇక్కడ దాదాపు ఒక సమాంతర న్యాయ వ్యవస్థను నడుపుతారు. ఈ ఆలయం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు విశేషంగా అందుతాయి. కుటుంబ, వ్యాపార, ఇతర సమస్యలు ఏమైనా వస్తే ఈ ప్రాంతానికే తలపెద్దగా భావించే హెగ్డే దగ్గరకొచ్చి తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఎన్నో జంటలకు ఎంపీ వీరేంద్ర హెగ్డే ఇచ్చే తాళిబొట్టుతో పెళ్లిళ్లు జరుపుతుంటారు. ఇక్కడ ధర్మం 4 పాదాలా నడుస్తుందనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు. అలాంటి ధర్మస్థలలో వందలాది హత్యలు జరిగాయని తెలియటంతో ప్రపంచమంతా షాక్ అయింది. ఇంతకీ ఇతడు చెప్పేదేంటని చూస్తే తన చేతుల ఎన్నో శవాలకు ఖననం, దహనం నిర్వహించానని అంటాడాయన. అంతేకాదు తనకి ఇష్టం లేకపోయినా ఎందరో మహిళలు, యువతులు, మైనర్ల మృతదేహాలను ఖననం చేశానని చెప్పుకొచ్చారు. 2010లో తానిలాగే ఒక స్కూల్ డ్రెస్ వేసుకున్న మైనర్ బాలిక మృతదేహాన్ని ఖననం చేశానని అంటాడి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. అంతేకాదు 2003లో అనన్య భట్ అనే ఒక MBBS స్టూడెంట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకొచ్చి ఆపై కనిపించకుండా పోయింది. ఆ సమయంలో మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను బెదిరించి పంపించారని అంటారు. ఇక 2012లో సౌజన్య అనే మరో యువతి హత్యాచారం కేసుపై కూడా కొంతకాలంగా వివాదం చెలరేగుతుంది. ఇంతకీ ఈ సఫాయి కార్మికుడు ఇక్కడి నుంచి ఎందుకెళ్లాడు? ఆ వివరాలేంటని చూస్తే 2014లో తన కుటుంబానికి చెందిన మైనర్ బాలికను సైతం ఇలాగే లైంగికంగా వేధించారు. దీంతో తనకు విరక్తొచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోయానని అంటాడాయన.
తనలోని పాప భీతి ఎన్నాళ్లకు నిజం బయటకొచ్చేలా చేసిందని, తను గత కొంతకాలంగా అపరాధ భావంతో కుమిలిపోతున్నట్లు చెప్పుకొచ్చారు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. తానీ పని చేస్తున్నప్పటి నుంచి తప్పుగానే భావించానని, అయితే బలవంతాన తన చేత ఈ దుర్మార్గపు పని చేయించానని, లేదంటే చంపేస్తామంటూ బెదిరించేవారని చెబుతాడు మాజీ సఫాయి కార్మికుడు. తనకు ప్రాణహాని ఉందని కూడా చెబుతాడితను.